అలాగే పోయిన వారం ఒక్క ఆదివారం నేను లేకపోయినా కూడా ఏమాత్రం చింతించలేదా? చింతించలేదు అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? కొంతమంది సరే. బాప్తిజం ఇచ్చే యోహాను పరిచర్య చాలా కొద్ది కాలం మాత్రం చేశాడు, కానీ ఇద్దరు అపోస్తులను, యోహాను మరియు ఆంద్రెయ, ఇద్దరు అపోస్తులను యేసుప్రభుకి ఇచ్చాడు. ఈ విషయం కల్వరి టెంపుల్ మెంబర్స్ చాలామందికి తెలియదు, ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని జాగ్రత్తగా చదవరు, జాగ్రత్తగా పరిశీలించారు. అందుకనే వీళ్ళు కూడా సతీష్తో పాటు వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు నరకానికి వెళ్ళడానికి. చాలా బాధ అనిపిస్తుందండి. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను అనేసి చెప్పుకుంటున్నారు కదా, ఎన్ని లక్షల మందిలో ఒక్కరు కూడా వాక్యం బోధించడానికి సామర్థ్యం గల వాళ్ళు లేరా? ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా? అతను వేరే దేశానికి వెళ్ళాడు, అప్పుడు పాత మెసేజ్ ఒకటే మరలా ప్లే చేశాడు. అంటే ఇతను చెప్తే తప్ప మిగతా 26 బ్రాంచెస్లో వాళ్ళకి ఆ విషయం తెలియదు, ఎందుకంటే ఇతన్ని గుడ్డిగా వెంబడిస్తున్నారు. మరి 26 బ్రాంచెస్లో కాపర్లు ఉన్నారు కదా, మరి వారు వాక్యం బోధిస్తున్నారా? వాక్యం బోధించట్లేదు. ఇతను తన మహిమను వెతుకుతున్నాడు, దేవుని మహిమను వెతికేవాడు కాదు. అపోస్తులు ఆ విధంగా చేయలేదు. వాళ్ళు అలా చేస్తుంటే మనకి తిమ్మోతి అంటే ఎవరో తెలిసేది కాదు, తీతు అంటే ఎవరో తెలిసేది కాదు. ఒక కార్పొరేట్ బిజినెస్ లాగా అన్ని చోట్ల బ్రాంచెస్ పెట్టి ఇతను ఒక్కడే అన్ని చోట్ల నుంచి రూల్ చేసే విధంగా, అన్నిటి మీద నా స్క్రీన్ కనబడే విధంగా, అన్ని స్క్రీన్ మీద ఈయన బొమ్మే కనబడేలాగా ఇతను జనాల్ని మోసం చేస్తున్నాడు. అంటే ఇతను ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా అతను పాత మెసేజ్ని ప్లే చేస్తూ మీరు అలాగే కంటిన్యూ అవుతుంటారు. మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. మాకు వాక్యం కాదు, అందుకే వెళ్తున్నారు, అతను లేకపోయినా కానీ అతను బొమ్మ ఆడితే చాలనుకుంటున్నారు. అప్పుడు కాపరికి, యూట్యూబ్లో ప్రసంగాలు చేసే వాళ్ళకి, స్వార్థికులకి తేడా ఏముందండి? కాపరి అంటే అర్థం తెలుసా మీకు తెలియదు. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అపోస్తులు ఆ విధంగా అనుకోనండి. యేసు శిష్యులను తయారు చేయమన్నాడు, కానీ ఇతను బానిసలను తయారు చేస్తున్నాడు, అంధభక్తులను తయారు చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. 26 బ్రాంచెస్లో ఉన్న వాళ్ళకి ఇతను ఒక చోట నిల్చొని చెప్తే అదే బొమ్మ వేరే చోట ప్లే చేస్తుంటే ఇతను చెప్పేంతవరకు మీకు కూడా తెలియదు, ఇతను ఇక్కడ లేడు అనే విషయం మీకు తెలియదు. అంటే అటువంటి అంధత్వంలో పోతున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. అంటే సమాజం కూడుకోమంది కానీ అందరం వెళ్తూ ఉంటారు. మరి సమాజంగా అక్కడ కూడడానికి రాని వారి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ నుంచి డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు నుంచి. నిజంగా అతను వాక్యాన్ని గౌరవిస్తున్నాడా? లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వాక్యాన్ని వర్గీకరించేసి వాటిని మీరు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అపోస్తులు ఆ విధంగా చేయలేదు. వాళ్ళు శిష్యులను తయారు చేశారు, కాపర్లను పెట్టారు, వాళ్ళు వాక్యం బోధించారు, ఇతరుల కాపర్లను తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పారు. ఇది వాక్య క్రమం, సంఘం పెట్టిన క్రమం. అలా కాకుండా ఇతను వన్ మ్యాన్ షో చేస్తూ ఇతనితో పాటు మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు. మీరు తొందరగా గ్రహిస్తే అది మీ ఆత్మలకు శ్రేష్టం, లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు.